ఓ భూమి పంచాయతీలో రైతుపై చేయి చేసుకున్న ఎస్ఐ తీరు వరంగల్ జిల్లాలో వివాదాస్పదంగా మారింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం 3 తాండాకు చెందిన శంకర్ అనే రైతు తాను 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిలో ఎదురైన బాట పంచాయతీ విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. విచారణ జరుగుతున్న సమయంలో ఎస్ఐ తనపై దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడని, ఈ క్రమంలో తన కాలికి గాయమైనట్టు రైతు వాపోయాడు. కాగా తన బంధువులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. భూమి పంచాయతీలో తలదూర్చి తనపై దాడి చేసి గాయపరిచిన పర్వతగిరి ఎస్ఐపై చర్యలు తీసుకొని భూబాట సమస్య పరిష్కారం చేయాలని బాధిత రైతు శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. కేసు ఆయన భూమి అమ్మి ఆయన కేసు పెడితే పెద్ద మనుషులను తీసుకొని వచ్చిన నేను పరిష్కారం అడిగిండు. అడిగితే నేనేం చెప్పిన, భూమి 20 సంవత్సరం 2005లో కొన్నా సార్. నేను ఆ 2005లో గిన్ని సంవత్సరం భూమి ఇప్పుడు వాళ్ళకి ఎట్లయితాయి సార్? ఆ కంచె నాదే, కంచె తోటే మేము మొత్తం తీసుకున్నా సార్. ఎకరం నా భూమి నా హక్కు ఉన్నాయి, కానీ వాళ్ళ హక్కు ఎక్కడ ఉంది? మరి నా ఆధారం ఉన్నాయి కాగితాలు, బుక్కులు అన్ని. ఆ బుక్కులు వానికి ఉన్నాయా? మరి వాళ్ళ ప్రూఫ్ చూపెట్టు అంటే ఆ ప్రూఫ్ లేదు. వాళ్ళ మాట ముఖ్యం. ఆ మాట ముఖ్యం మీద భూమి కంచె ఇడిచిపెట్టా అని గౌరవం నా మీద రివ్యూస్ చేస్తాయి సార్. నువ్వు ఎంత భయం పెట్టినా కూడా నేను భయం పడను సార్. నేను భూమి నేను కష్టపడి కొన్నా, నేను ఇడిచిపెట్టను సార్ అని నేను అన్నా. ఆయన నువ్వు వాళ్ళు చెప్పిండు ప్రకారం నువ్వు కంచె ఇడిచిపెట్టి నీ కాయస్ భూమి వరకు నువ్వు చేసుకోవాలని ఎస్ఐ సార్ అన్నాడు. నేను ఇడిచిపెట్టాను సార్. ఆ పైన సాక్ష్యం ఉన్నది, ఆ సాక్ష్యం పట్టుకొచ్చిన. ఆ సాక్ష్యం తోటి అనిపిస్తా సార్. ఆ సాక్ష్యం చూసి కాదంలో చూడు సార్ అంటే, నువ్వు కాదం లేదు చేయి మీద పెట్టిన ఇట్లా చేసినావు అని నా మీద ఊరుకుతానని నా గల్లా పెట్టుకొని ఈ చెంప వేసుకుంటే పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి మెత్తగా తన్నిండు. ఆ బూంట్ కాలుతోటి పోతే ఇక్కడ బొక్క మీద దెబ్బ తగిలింది. ఈ 8 పెడితే ఇక నా అవస్థ అయితే తెలియదని ఆటో కట్టించుకొని నేను ఎంజిఎంకి పోయినా. ఎంజిఎం పోయి అడ్మిట్ అయ్యి ఇక అన్ని ట్రీట్మెంట్ చేయించుకొని ఇప్పుడు పొద్దున మళ్ళీ ఎస్ఐ సార్ మీద కేసు పెడతా అని వచ్చిన. 3ంటికి జరిగితే నేను ఇక నిన్న అవస్థ పడేదాక ఇక రాత్రి 8 పెడితే నేను ఎంజిఎంకి పోయి అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో చూపించుకొని ఇక పట్టి కట్టించుకొని నేను మళ్ళీ ఎస్ఐ మీద కేసు పెట్టాలని నేను మళ్ళీ ఫిర్యాదు కోసం ఇక్కడ వచ్చిన. వీడియో ద్వారా నేను న్యాయం చేయాలి.